ఆఫ్ పొలిటికోస్ నేను మీ లక్ష్మీరాజరాజు. తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 కావాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. గుంటూరులో జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో ఆయన మాట్లాడుతూ దేశంలో హిందీ తర్వాత 2 రాష్ట్రాలు తెలుగు భాషకే ఉన్నాయని పేర్కొన్నారు. రాయలసీమపై వైసీపీ అధినేత జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి నిమ్మల రామనాయుడు మండిపడ్డారు. 5 ఏళ్లలో జగన్ రాయలసీమకు ఏం చేశారని ప్రజలే అడుగుతున్నారని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యి బడ్జెట్లో రాష్ట్రంతో ముడిపడి ఉన్న ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై చర్చించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువలను కాంగ్రెస్ ప్రభుత్వం భంగపరుస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 11 లేదా 20వ తేదీలోగా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం జనవరి 1న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించగా 10వ తేదీన తుది జాబితా వెలువడనుంది. ఐసీసీ మహిళల T20 బౌలింగ్ ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ అన్నా బెలే తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 736 పాయింట్లతో భారత్ స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మను వెనక్కి నెట్టి అన్నా బెలే నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. సర్ ప్రక్రియలో భాగంగా యూపీలో 2,89,00,000 ఓటర్లను ఎన్నికల సంఘం తొలగించింది. ఉత్తరప్రదేశ్లో సర్ ముసాయిదా జాబితా విడుదల చేయగా 46 లక్షల ఓటర్లు ఇప్పుడు ప్రాణాలతో లేరని ఈసీ అధికారులు తెలిపారు. ఉచిత ఇసుక పాలసీని ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. ఇసుక తవ్వకం నుంచి రవాణా వరకు ఏపీ ఎస్ఎంఎస్ ద్వారా పూర్తి స్థాయి డిజిటల్ పర్యవేక్షణ తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. Stay tuned to Politicos. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.